అర్చన నేను ఆఫీస్కి వెళ్తున్నానని అత్తయ్యతో చెప్పు. వెళ్ళొస్తాను. అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే. కావ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదురా, నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. సరే, అది రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. అలాగే. అరే వినోద్, ఉండరా, నేను కూడా వస్తున్నాను. నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్దు గాని. సరే వరలక్ష్మి, వస్తాను. మంచిదండి. కావ్య వస్తే ఆఫీస్కి లీవ్ పెట్టి పడుకొని రెస్ట్ తీసుకోమని చెప్పు. అలాగే. ఇదిగోండి నాన్న లంచ్ బాక్స్. మంచిదమ్మా. నాన్న, ఇందులో వేడి నీళ్లు పోసాను, అవే తాగండి, వేరే నీళ్ళేం తాకండి. అలాగేనమ్మా. సరే నాన్న. పదరా. వస్తానమ్మా. సరే నాన్న. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. ఏమిటో అర్చన, కావ్య పొద్దునే వస్తానని చెప్పింది, ఇంతవరకు రాలేదు. అమ్మా, ఒంట్లో బాలేదని చెప్పింది కదా, అలసటతో నిద్రపోయి ఉంటుంది, అందుకే రావడం ఆలస్యం అయి ఉంటుంది. సరే అమ్మా, నువ్వురా టిఫిన్ చేద్దు. నువ్వు తిన్నావా? లేదమ్మా, నేను తర్వాత తింటాను. పద, ఇద్దరం కలిసే తిందాం, లేకపోతే ఆ తర్వాత నువ్వు తినవు. సరే పద. అర్చన, అమ్మా, టైం 10 అయిపోయింది, ఇంతవరకు కావ్య రాలేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేస్తావా? సరేనమ్మా, నువ్వు కంగారు పడుకో. అమ్మా, రింగ్ అవుతోంది. హలో కావ్య, ఒంట్లో ఎలా ఉందమ్మా? పొద్దునే ఇంటికి వచ్చేస్తా అన్నావు, ఇంతవరకు రాలేదు. ఒంట్లో బానే ఉంది, నేను ఆఫీస్లో ఉన్నాను, సాయంత్రం ఇంటికి వస్తాను. ఆఫీస్కి వెళ్ళావా? ఎలా వెళ్ళావు? ఆటోలో. పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నా ప్రాణం తీయొద్దు. వర్కింగ్ అవర్స్లో ఫోన్ మాట్లాడకూడదు. నువ్వు ఫోన్ పెట్టే, నేను ఈవినింగ్ ఇంటికి వస్తాను. కావ్య, కావ్య ఏం చెప్పిందమ్మా? అది అలాగే ఆఫీస్కి వెళ్ళిందట, బాగానే ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. అమ్మా, దానికి ఆఫీస్కి టైం అయి ఉంటుంది, అందుకే వెళ్ళుంటుంది. ఇంటికి బాగానే ఉన్నానని చెప్పింది కదా, ఇంకా బెంగెందుకమ్మా? లేదు అర్చన, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. నేనే నాకు ఒంట్లో బాలేదు, వాంతులయ్యాయని చెప్పిన అమ్మాయి అటునుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయింది. నిజంగానే దానికి ఒంట్లో బాగాలేదా, లేక నిన్న జరిగిన గొడవకు అలా ప్రవర్తిస్తోందా? ఎందుకమ్మా అలా అనవసరంగా ఊహించుకుంటావు? దానికి నీ మీద ఎలాంటి కోపం ఉండదు. నీకు తెలీదు అర్చన, అది పుట్టాక నన్ను వదిలి బయట గడిపిన రోజే లేదు. అర్చన, నా కావ్యం చూడాలనుంది, రా ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం. అమ్మా వద్దమ్మా, మనం అక్కడికి రావడం దానికి ఇష్టం ఉండదు. దానికి ఇష్టం ఉందో లేదో, నా కావ్యం చూడాలనుంది, దాని ఆఫీస్కి వెళ్దాం పదా. అమ్మా, ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? కావ్య వచ్చేస్తుంది. తాళాలు తీసుకుని బయలుదేరు, మనం వెళదాం. హే కావ్య, రాత్రి డిస్కోటెక్ లో డాన్స్ అదరగొట్టేశావు. సింపుల్ సూపర్ అప్. నిన్ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే కావ్యే. రెగ్యులర్ గా క్లబ్ కు వచ్చే వాళ్ళకు కూడా కావ్య డాన్స్ చూసి తలదించుకోవాలి. ఒక్కడిని కూడా వదులుకున్న అందరికి కంపెనీ ఇచ్చి దుమ్ము దులిపేసిందనుకో. ఏ చెప్పవే, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? ఓ ఛాన్స్లెస్, ఇట్స్ అన్బిలీవబుల్. యు నో, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రియాక్షన్ లేకుండా ఏం డాన్స్ చేశారు, ఎన్ని గంతులేశారు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్స్ లైక్ హెవెన్, యు నో. నేనే లైఫ్లో చాలా మిస్ చేసుకున్నాను. మీరు వెరీ బిగినింగ్లో పిలిచినప్పుడే నేను వచ్చి ఉండాల్సింది. ఇప్పుడు తెలుస్తోంది, ఈ సొసైటీ కల్చర్ అని గిరిగీసుకుని నేను లైఫ్ చాలా స్పాయిల్ చేసుకున్నాను. మనం అవన్నీ మైండ్లో పెట్టుకోకూడదు కావ్య. మొదట్లో నేను కూడా నీలాగే ఉండేదాన్ని. ఒక్కసారి వీళ్లతో వెళ్ళాను, ఇక లైఫ్ మొత్తం జాలియే. ఎంజాయ్ చెయ్యాలే, లైఫ్లో ఇంకా ఎన్నో ఎంజాయ్ చెయ్యాలి. కానీ మా ఫ్యామిలీని తలుచుకుంటుంటేనే నాకు చాలా భయమేస్తోంది. మనం ఫ్యామిలీ గురించి భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏ సంతోషాన్ని అనుభవించలేం. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకుపోము. మధ్యలో ఉండే చిన్న లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా
ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ తీసి పక్కన పెట్టు. వి విత్ ఎంజాయ్ ద లైఫ్. మనం సంపాదించే జీతంలో ఇంట్లో కొంత డబ్బిస్తే చాలు, దాంతో మన బాధ్యత పూర్తయింది, మిగిలింది మనమే అనుభవించాలి. అలా చేయకుండా ఇల్లు వదిలితే ఆఫీసు, ఆఫీస్ వదిలితే ఇల్లని షిఫ్ట్ సిస్టంలో పనిచేయడానికి మనమేమైనా డబ్బు సంపాదించే మిషన్స్మా? ఇక్కడ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తాం. ఆ టెన్షన్ మర్చిపోవాలంటే మనకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. అదే నువ్వు ఇంట్లో ఉంటే ఈ ఎంజాయ్మెంట్ అంతా పూర్తిగా మిస్ అవుతావు. సో ఇంతకాలం నువ్వు ఇంటి పక్షిలా బతికింది చాలు. ఇక నుంచైనా నీకోసం నువ్వు బతకడం నేర్చుకో. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నీకు పూర్తి ఫ్రీడమ్ ఉండదు. నిన్న ఫుడ్ పాయిజన్ అని అబద్ధం చెప్పినట్టు రోజుకొక అబద్ధం చెప్పడం కుదురుతుందా? ఆలోచించకుండా ఆ ఇల్లు వదిలేసి వచ్చి మాతో హ్యాపీగా కలిసుండు. అక్కడ మనల్ని ప్రశ్నించే వారెవ్వరూ ఉండరు. వీఆర్ ఫ్రీ బర్డ్స్. స్వతంత్రంగా జాలీగా మనకు నచ్చినట్టు మనం ఎగరచ్చు. ఎగురుతారే, వదిలేస్తే ఎక్కడికైనా ఎగురుతారు. అవ్వా కన్న కూతురికి ఒంట్లో బాలేదు, ఎలా ఉందో ఏంటో అని భయపడుతూ ఆఫీస్కొచ్చానే. ఇక్కడికి వచ్చాకనే కదా తెలిసింది నీకేం మాయరోగం లేదని. అమ్మా, మా అందరికీ రాత్రంతా భయంతో నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ఊరి మీద పడి తిరిగావుటే. నువ్వు వెళ్ళిపో, నేను ఈవినింగ్ ఇంటికి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. ఎలా నమ్మమంటావే? నువ్వు ఈ రాత్రికైనా ఇంటికి వస్తావని ఎలా నమ్మమంటావు? నువ్వు తేలిగా అబద్ధాలు చెప్పడం నేర్చుకుని బయట తిరుగుడు మొదలెట్టేవే. అమ్మా, ఇది ఆఫీసు, ఇక్కడ నా పరువు తీయద్దు. ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాను కదా. ఏంటే చూస్తున్నావు? అమ్మకు చెప్పాల్సిందాన్ని చెప్పి తీసుకొచ్చావు కదా. అనవసరంగా అరుస్తుంది, చూసావు కదా. తీసుకెళ్ళు. ఏయ్, దాన్నెందుకే తిడతావు? అదేమీ నన్ను తీసుకురాలేదు, నేనే బలవంత పెట్టి దాన్ని తీసుకొచ్చాను. ఇక్కడికొచ్చాకే కదా తెలిసింది నీ అవతారం ఏమిటో. అమ్మా, ఏమే, నువ్వు మంచి కుటుంబంలోనే కదా పుట్టావు. నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధిలా పుట్టిందే. అమ్మా, కన్నవాళ్ల దగ్గర అబద్ధాలు చెప్పి ఇంత నీచమైన పని ఎలా చేసావే? అమ్మా, అరవద్దు ప్లీజ్. ఏ పరువు పోతోందా? నువ్వు చేసిన పనికి నా కడుపు రగిలిపోతోందే. నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపంగా ఉంది. అమ్మా వద్దమ్మా, నువ్వురా, వెళ్ళిపోదాంరా. ఏంటే వద్దు? నువ్వేం మాట్లాడద్దు. ఎవరే ఎవరే బుద్ధిమంతురాల్లా ఉండే నా కూతుర్ని పాడు చేసింది? ఏంటి అలా చూస్తారు? మిమ్మల్ని భరించలేకే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బయటికి తరివేశారు. అందుకే మీరు అడ్డమైన చోట్లకి వెళ్తారు, అడ్డమైన వాళ్ళతో తిరుగుతారు, తాగుతారు, తింటారు, ఏమైనా చేస్తారు. మీరు పాడైపోండి, మీరు నాశనం అయిపోండి. నా కూతుర్ని ఎందుకే పాడు చేస్తారు? మీలో ఎవరో అన్నారు. ఏమన్నారే? తల్లిదండ్రులకు భయపడుతూ కూర్చుంటే మనం సంతోషంగా ఉండలేమనా? ఏమిటే సంతోషం? ఏంటే సంతోషం? అమ్మా, ఏంటే 4 డబ్బులు సంపాదిస్తున్నావు అనే పొగర్తో ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నారు. అదేనా సంతోషం? అదేనా సంతోషం? ఓ ఆడలేదు, ఓ మగలేదు. ఛీ! మన ప్రవర్తన పద్ధతిగా ఉండాలి. మన మనసాక్షికి భయపడి నడుచుకోవాలి. ఇవన్నీ మీ తల్లిదండ్రులు మీకు నేర్పలేదే? నేర్పుంటే ఇలా బరితెగించుండేవాళ్ళేనా? చెప్పండి, ఇలా బరితెగించి తిరుగుతారా? అమ్మా, తిట్టాలనుకుంటే నన్ను తిట్టు, నా ఫ్రెండ్స్ని తిట్టద్దు. తిడతానే, ఇలాగే తిడతాను. ఏ వీళ్ళేమైనా పెద్ద యోగ్యులా? ఈ చెడు తిరుగులు తిరిగే వాళ్ళతో చేరి నువ్వు వాళ్ళలాగే తయారయ్యేవే. నా కూతుర్ని పాడు చేసింది ఎవరైనా సరే వాళ్ళ తోలు తీసి ఆరేయకపోతే. కావ్య, మీ అమ్మ లిమిట్ దాటి మాట్లాడుతుంది. మా గురించి ఒక్క మాట కూడా అనద్దని చెప్పు. చెప్తే నీకు అర్థం కాదా అమ్మా? ఆఫీస్ అని కూడా చూడకుండా, కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా అనాగరికంగా మాట్లాడుతున్నావు. ఆడపిల్లలు అణుకువగా ఉండండి, నాశనం అయిపోవద్దు అంటే అది అనాగరికమా? ఏంటే నాగరికత? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, అదా నాగరికత? నాగరికత అంటే మనం నడిచే నడతలో ఉండాలి. అయిన వాళ్ళందరినీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే నాశనం అయిపోతారే. అమ్మా వద్దమ్మా, నువ్వేదైనా చెప్పాలనుకుంటే కావ్య ఇంటికొచ్చాక చెప్పు. నువ్వు రా, వెళ్దాం. వదలవే. రా అమ్మా. అమ్మా రా అమ్మా. వదలమంటుంటే ఏంటే మాట్లాడుతున్నావు? తెలివి తక్కువదానా? దీన్ని పరిస్థితిలో చూసిన తర్వాత కూడా నన్ను మాట్లాడకుండా వచ్చాయమంటావా? అమ్మా, ఇది ఎంత పెద్ద ఆఫీస్ అయినా ఎవరు చూసినా నాకు పర్వాలేదు. చూడని, కన్నవాళ్ల కడుపు మంటేటో వీళ్ళందరికీ తెలియాలి. చూసావా దీన్ని?
చూసావా దీని అవతారం? ఇంత చండాలమైన డ్రెస్ వేసుకున్నావేటే? ఏం డ్రెస్సే ఇది? నువ్వు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుని బాగానే వెళ్తున్నావు కదా, ఇదంతా ఎలా జరుగుతోందే? నిన్నెం తప్పులేదే. ఇల్లు ఒళ్ళు వదిలేసి నీ చుట్టూ ఉన్నారు చూడు, వాళ్ళని 4 తంతే నీకు బుద్ధి వస్తుంది. హలో, ఏంటి ఊరుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీ అమ్మాయి ఉన్న చిన్నపిల్ల అనుకుంటున్నారా మేము తీసుకెళ్లి పాడు చేయడానికి? ఏ దానికి సెన్స్ లేదా? దానికే చెప్పొచ్చు కదా. ఎంత పొగరు కాకపోతే మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని తిడతావా? చెప్పుతో కొడతాను. చెయ్యాల్సిందంతా చేసి పెద్ద ఆరుదల మాట్లాడుతున్నావే. మమ్మల్ని తిట్టడానికి ఏదో మా ఫ్రెండ్ అమ్మవు కదా ఊరుకుంటుంటే ఏంటి పెద్ద అధికారం చలాయిస్తున్నావు? నోరు మొయ్యి. నా కూతుర్ని ఎందుకే పాడు చేస్తారని అడిగితే ఇలా మాట్లాడతావా? చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు, చాలా ఓవర్ గా. ఏయ్, ఏంటి ఓవరు? ఏంటి ఓవరు? ఏంటి నీకు మర్యాద ఇవ్వాలా? నీకు మర్యాద ఇవ్వాలా? మాట్లాడేవాళ్ళని చంపేస్తా, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. అమ్మా అమ్మా, దెబ్బలేం తగలేదు కదా? ఏంటమ్మా ఇది? ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేనా రైతు బజార్ అనుకున్నారా, ఆఫీస్ అనుకున్నారా? ఇంట్లో గొడవలేనుంటే ఇంట్లో పెట్టుకోండి, అంతేగాని ఆఫీస్ డిగ్నిటీని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళండి. కావ్య, ఏదేమైనా నువ్వు అమ్మని అలా తోసేయకూడదు కదా. నన్ను మన్నించు కావ్య, ఆవేశంలో కొట్టాను. నన్ను మన్నించమ్మా, మన్నించు. నువ్వెందుకే దాన్ని మన్నించమని అడుగుతున్నావు? కన్న తల్లిని తోసేసే స్థితికి దిగజారి పాడైపోయింది అది. దాన్ని కొట్టడంలో తప్పులేదు, తప్పే లేదు. మనం ఇంటికి వెళ్దాం, పద పద. అమ్మా కావ్య, అమ్మా మనం ఇంటికి వెళ్తున్నాం, పద. అమ్మా అమ్మా, చెప్పేది విను. రిలాక్స్ కావ్య, రిలాక్స్. డోంట్ ఫీల్ కావ్య, టేక్ ఇట్ ఈజీ, కూల్ డౌన్. వెళ్దాం రవే. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే. నువ్వు అర్చన కలిసి కావ్య ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయకుండా ఉంటే రోజులాగానే ఈ పాటికి ఇంటికి వచ్చి ఉండేది. అక్కడికి వెళ్ళి ఓ సీన్ క్రియేట్ చేసి అంతా పాడు చేశారు. నేనేం చేశానండి? దాంతో గొడవ పడ్డానికి ఆఫీస్కి వెళ్ళాను. కళ్ళు తిరిగి పడిపోయాను, వాంతులు అని చెప్పింది. ఎలా ఉందో ఏమిటో అని చూడ్డానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కదా తెలిసింది అది మనల్ని ఎంత మోసం చేసిద్దో. అందుకే కోపం ఆపుకోలేక మందలించాను. నన్ను కిందకి తోసేసి నాగరికత లేని పశువా అని అడిగింది. అందుకే అర్చన కొట్టింది. తప్పా? చూడు వరలక్ష్మి, అది ఎంత తప్పైనా చేయొచ్చు, కానీ మీరు కావ్య ఆఫీస్కి వెళ్ళి దాన్ని తిట్టి కొట్టి రావడం మాత్రం పెద్ద తప్పు. మీ పాటికి మీరు నానా గోల చేసి వచ్చేశారు. రేపటి నుంచి 10 మందికి ఆఫీసులో అది తన మొహం ఎలా చూపగలుగుతుంది? అది ఆలోచించారా? ఏమ్మా అర్చన, నువ్వు కూడా అమ్మలాగే ఎందుకు ఆవేశపడుతున్నావు? ఏమైంది నీకు? అది కాదు నాన్న, కావ్య అమ్మని తోసేయడం చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఆవేశంలో ఆఫీసుని కూడా చూడకుండా కొట్టేశాను. సరేనండి, మేం చేసింది తప్పనే అనుకుందాం. అందుకని తను మాతో గొడవ పడచ్చు, కోపంతో నన్ను తోసేయచ్చు. కానీ తను ఈ పాటికి ఇంటికి రావాలే. నిన్నొక్కరోజు అది బయట గడిపినందుకే నేను తట్టుకోలేకపోయాను. ఈ సంగతి బయటకు తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది ఎలానే ఇంటికి రావాలి. ఏదో ఒకటి చెయ్యండి.
ఏరా వినోద్, ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నావు, ఏమైంది? కావ్య నంబర్కి ట్రై చేస్తున్నానన్న, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే వాళ్ళ ఆఫీస్ మేనేజర్ కాల్ చేసి కావ్య ఫ్రెండ్స్ నంబర్స్ అడిగాను, ఆయన ఇస్తానన్నారు. అదేదో తొందరగా నువ్వు. హలో, చెప్పండి. ఈ రోజు కూడా కావ్య తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళినట్టు సెక్యూరిటీ చెప్పాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అడ్రస్లు ఫోన్ నంబర్లు ఇస్తారా? ఇస్తానండి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ సపరేట్ గా ఇల్లు తీసుకొని ఉంటున్నారట. అవునా? అవునండి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ విడిగా ఇల్లు తీసుకుని ఉంటున్నారట. అడ్రస్ నోట్ చేసుకుంటారా? చెప్పండి జీకే, చెప్పండి. G/96 కమ్యూనిటీ హాల్ రోడ్, ఎస్ఆర్ నగర్. కమ్యూనిటీ హాల్ రోడ్, ఎస్ఆర్ నగర్. మిస్టర్ జేకే సార్, షాలిని ఫోన్ నంబర్ చెప్పండి. 9391271534. ఓకే. ఇంకేదన్నా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. ఈ పూటకి ప్రాబ్లం లేదు. రేపు నా డ్రెస్ వేసుకొని అడ్జస్ట్ అవ్వు. ఈవినింగ్ వచ్చేటప్పుడు పర్చేజ్ చేద్దాం. థ్యాంక్స్. ఏ పూజ, ఫోన్ చూడు. ఇదిగో తీసుకో. హలో. హలో శాలిని, ఐఎమ్ వినోద్, కావ్య బ్రదర్ని మాట్లాడుతున్నాను. ఏ, మీ అన్నయ్య ఫోన్. అన్నయ్య